వచ్చేసి చెస్టర్ బర్నార్డ్. ఇతను ఒక అనుభవపూర్వకంగా చెప్పిన తన అనుభవాలతో ఏదైతే తన అనుభవం చేశాడో తాను పూర్వకంగా ఏర్పాటు చేయబడింది విధానాల గురించి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలో ఏమేమి ఉన్నాయి, వ్యవస్థ ఎలా ఉంటుంది అని, సామాజికంగా వ్యవస్థ ఎలా బాగుపడుతుంది తన యొక్క అనుభవం తెలుసుకొని తన యొక్క రచన చేస్తాడు. అతను ఒక చెస్టర్ బర్నార్డ్ సామాజిక వ్యవస్థ సిద్ధాంతానికి ఆధ్యాత్మిక మూల పురుషునిగా గుర్తిస్తారు. తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా బెర్నార్డ్ రచించిన ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ నిర్వహణలపై అనుభవపూర్వకంగా రాసిన మొదటి రచనగా గుర్తింపు పొంది నిర్వాహకులందరిలోనూ నూతన ఆలోచనలు కెత్తించారు. అతను జీవిత విశేషాలు. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మాల్టేన్లోని 1886లో జన్మించాడు. ఎవరు? బెర్నార్డ్, చెస్టర్ బెర్నార్డ్. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మాల్టేన్లో 1886లో జన్మించాడు. బెర్నార్డ్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల తనను తాను పోషించుకుంటూ విద్యను సేవించాడు. అంటే తల్లి కుటుంబం అంతా ఆర్థిక ఇబ్బందులు ఉండేది. తను తాను పోషించుకుంటూ తనకు తాను చదువుకున్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అయిన. అయితే ఇతను ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత హార్వర్డ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ యూజీ అండర్ గ్రాడ్యుయేట్లో చేరినప్పటికీ పరీక్ష ఫీజు కట్టలేక అర్థాంతరంగా తన చదువు ముగించుకోవాల్సి వచ్చింది. తన 23వ ఏటలో 1909లో అమెరికన్ టెలిగ్రాఫ్ కంపెనీలో స్టాటిస్టికల్ క్లర్క్గా ఉద్యోగంలో చేరాడు. అతని తర్వాత ఇప్పుడు తన 1909లో ఒక స్టాటిస్టికల్ టెలిగ్రాఫ్ క్లర్క్గా చేరాడు. అలాగే 1909 నుంచి 1948 వరకు దాదాపు 39 సంవత్సరాలు న్యూ జెర్సీ బెల్ టెలిఫోన్ కంపెనీలో పనిచేశాడు. బెల్ టెలిఫోన్ కంపెనీ చేశాడు. 1927 న్యూ జెర్సీ టెలిఫోన్ కంపెనీకి అధ్యక్షునిగా అయ్యాడు. 1931 నుంచి 30 వరకు తిరిగి 1935లో న్యూ జెర్సీ స్టేట్ రీహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ డైరెక్టర్గా పనిచేశాడు. 1946లో స్టేట్ డిపార్ట్మెంట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ సభ్యునిగా ఉన్నాడు. 1948లో బెల్ కంపెనీ నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత 1952వ సంవత్సరంలో రాక్ ఫెల్లర్ ఫౌండేషన్కు అధ్యక్షునిగా పనిచేశారు. ఎప్పుడైతే 1948లో తను బెల్ కంపెనీ నుంచి రిటైర్ అయిన తర్వాత 1952 వరకు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్కు అతను అధ్యక్షునిగా పనిచేశాడు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎన్నో పదవులను అలంకరించాడు. ఎంతో అనుభవ విజ్ఞానాన్ని సంపాదించాడు. సాంకేతికంగా కనీసం బ్యాచిలర్ డిగ్రీ, ఇప్పుడు మనం ఏదైతే బిఏ అంటున్నామో కనీసం బిఏ, బీకామ్, బిఎస్సి ఇవన్నీ బ్యాచిలర్ డిగ్రీలు అంటారు. యూజీ అండర్ గ్రాడ్యుయేట్స్ కనీసం ఈ ఒక్క అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా పొందలేని వ్యక్తి బెర్నార్డ్. 7 గౌరవ డాక్టరేట్లు ఆయనకు బహుకరించారు. ఆయన యొక్క పరిజ్ఞానానికి, ఆయన విజ్ఞానానికి. అతని విశిష్ట వైద్యశాలను ప్రత్యేకంగా అతను ఒక గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు మనం. అంటే యూజీ, పీజీ చేయకుండానే ఒక 7 డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ బిడ్డలు అందించుకున్నాడు. బెర్నార్డ్ పాలనా ప్రవృత్తులు నిశ్చితంగా ఆయన అధ్యయనం చేశాడు. కాబట్టి 1927 నుంచి 1962 మరణించే వరకు బెర్నార్డ్ తన సమయాన్నంతా నిర్వహణను వివిధ కోణాల నుంచి విశ్లేషించాడు. అలివర్ షెల్టన్, ఎల్టన్ మేయో, మేరీ పార్కర్ పాలెట్ వంటి తత్వవేత్తల రచనలు బెర్నార్డ్ పై బాగా ప్రభావితం చేశాయి. నెక్స్ట్ ఇక మనకు వచ్చేసి పాఠంలోకి వచ్చేసి ఆర్గనైజేషన్ యాజ్ ఏ కోఆపరేషన్ సిస్టమ్, అంటే సహకార పద్ధతిగా వ్యవస్థ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అంటే వ్యక్తులు తాము ఒకరిగా సాధించలేని పనిని సమూహంగా సాధించవచ్చని, అంటే సహకారం, కోఆపరేషన్గా అంటే సమన్వయంగా వీటిని వ్యవస్థలో పనిచేస్తారు అని బెర్నార్డ్ విశ్లేషిస్తూ, ఆ క్రమంలో ఆ సమయంలో వ్యవస్థ ఏర్పడే చర్యలతో కూడుకొని కానీ వారి సహకారం ఆధారపడి మనుగలుగుతుంది. అంటే వ్యవస్థలో
పనిచేసే వ్యక్తుల సహకారంతోనే వ్యవస్థ మనకొడుతుంది. వ్యక్తుల మధ్య సహకారం, నూతన వ్యవస్థల సృష్టి, వ్యవస్థలో పని బదలాయించు వ్యవస్థలో పని బదలాయింపు మరియు వస్తు సేవల మార్పిడి అనే 3 అంశాలపై ఆధారపడి ఉంటాయని చెప్పాడు. అంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది ఒకటి. అందులో ఇతను 4 విషయాలు వివరించాడు. ఒకటి, వస్తుపర ఆర్థిక కార్యకలాపాలు. అంటే వ్యవస్థలో భౌతికంగా కార్యకలాప వస్తుపరమైన వినయం ప్రాథమికమైన అంశాలుగా చెప్పబడతాయి. రెండవది, సామాజిక ఆర్థిక కార్యకలాపాలు. అంటే వ్యక్తుల మధ్య ఆర్థిక కార్యకలాపాల కోసం ఏర్పడే చర్యల సామాజిక సంబంధాలుగా రూపాంతరం చెంది ఆర్థిక వ్యవస్థ మనుగడ సామాజిక సమూహంపై ఆధారపడుతుందని చెప్పారు. మూడవది, వ్యక్తిపర ఆర్థిక కార్యకలాపాలు. వ్యక్తిపర ఆర్థిక కార్యకలాపాలు అంటే వ్యవస్థలో లక్ష్య సాధన కోసం తన శక్తియుక్తులను ఉపయోగించి సామాజిక సమూహంపై ఆధారపడుతుంది. మూడవది వచ్చేసి నాలుగవది వ్యవస్థాపర ఆర్థిక కార్యకలాపాలు. అంటే వ్యవస్థ లక్ష్యం కోసం వ్యవస్థ కొన్ని అంశాలపై ఉన్నాయి. అంటే భౌతికపరమైన నియంత్రణ, వ్యవస్థలోని సామాజిక సంబంధాల నియంత్రణ, వ్యక్తుల చర్యల సమన్వయం. అంటే ప్రతి వ్యవస్థలో శారీరక, భౌతిక, సామాజిక పరిమితులు ఉంటాయని, ఆ పరిమితులను అధిగమించడానికి వ్యక్తులు తామొక్కరే సాధించలేని పనిని సమూహంగా సాధించవచ్చని బెర్నార్డ్ విశ్లేషించాడు. అంటే సభ్యత్వానికి మాత్రం ప్రాధాన్యమిచ్చే సాంప్రదాయిక సిద్ధాంతం తెలియస్తూ బెర్నార్డ్ వ్యవస్థను 2 లేదా అంతకంటే ఎక్కువ మంది చేతనాత్మక సమన్విత సహకార పద్ధతిగా నిర్వచించాడు. అందువల్ల వ్యవస్థ అంటే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ మధ్య ఏర్పరచుకునే సహకారం అని బెర్నార్డ్ భావించారు. ఒక వ్యవస్థను దాని సాధారణ లక్ష్యాలే కలిసికట్టుగా ఉండేటట్లు చేస్తుంది. ఏ వ్యవస్థకైనా లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యానికి కట్టుబడి అందరూ కలిసి పనిచేయడమే ఇది సహకార వ్యవస్థ. అంతేకాక ఆ వ్యవస్థ పనిచేయడం కాను కొందరు వ్యక్తులు కృషి చేయడానికి సంసిద్ధంగా ఉండటం. ఒక వ్యవస్థ కోసం ఒక పని చేయడానికి కొందరు ఆ పని కోసమే రెడీగా ఉంటారు. వారు ఒకరినొకరు విషయాలను తెలుసుకోగల సమర్థత కలిగి ఉంటారు. వాళ్ళు ఎవరు ఏ పని చేస్తారు, ఏం చేస్తారు, ఒకరి నుంచి ఒకరు తెలుసుకుని ఆ పని చేస్తారు. ఇవి సమర్థత కలిగి ఉండటం అనేవి కూడా వ్యవస్థకు కలిసికట్టుగా పనిచేయడానికి దోహదపడతాయని చెప్తున్నారు. ఇక ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్. ఇది లాంఛనప్రాయం వ్యవస్థల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే లాంఛనప్రాయం అంటే ఏంటి? అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఒక నియమాలు, ఒక పద్ధతుల ప్రకారం లాంఛనప్రాయం దాని సూత్రాలు ఏముండే ఎప్పుడంటే ఏదో రకంగా పని జరుగుతుంది. కాబట్టి లాంఛనప్రాయం కానీ ఈ వ్యవస్థలో ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెర్నార్డ్ అభిప్రాయంలో ఈ లాంఛనప్రాయమైన వ్యవస్థలు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చేతనాత్మక సంయుక్త సహకార పద్ధతిగా వివరించారు. అంటే ఇందులో లాంఛనప్రాయమైన వ్యవస్థలు కొనసాగడం ప్రకారం 3 అంశాల గురించి ఆధారపడి ఉంది. లాంఛనప్రాయం అంటే లాంఛనం ఎలాంటిదంటే 3 ముఖ్యమైన అంశాలపై. ఒకటి, వ్యక్తులు ఒకరితో ఒకరు విషయాలు తెలుసుకోగలిగినప్పుడు, అయితే లాంఛనప్రాయం. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నప్పుడు, ఒకరి విషయాలు ఇంకొకరు తెలిసినప్పటికీ లాంఛనప్రాయం. పరస్పర సహకారానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇది రెండోది. పరస్పర సహకారం ఒకరికి ఒకరు ఇచ్చుకునేలాగా సహకార పద్ధతి. మూడోది, సాధారణ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ అంగీకరించినప్పుడు మాత్రమే వ్యవస్థలు ఆవిర్భవించి మనం కూడా తెలుస్తాయి. ఇది ఫార్మల్. ఒక బెర్నార్డ్ తన ప్రకారం వ్యవస్థలన్నీ వ్యక్తుల వల్లనే ఏర్పడతాయి. వ్యవస్థలన్నీ ఎవరు ఏర్పడతాయి? మనుషుల మీదనే, వ్యక్తుల మీద ద్వారానే ఏర్పాటు చేయబడతాయి. వ్యక్తుల కంటే వారి సేవలు లేదా చర్యలు వల్లనే వ్యవస్థలను గుర్తిస్తారు. వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు పరస్పర సహకారంతోడానికి సిద్ధంగా ఉండాలి. అయితే సాధారణంగా వ్యవస్థలోని అతి కొద్ది మంది
వ్యక్తులు మాత్రమే మనస్ఫూర్తిగా వ్యవస్థకు సహకరిస్తారని బెర్నార్డ్ తన యొక్క అభిప్రాయం తెలియదు. అనేక అనేక మంది అందుకు మానసికంగా ఇష్టపడరని చెప్పారు. ఎవరికి కూడా పని చేయాలని అందరికీ ఉండదు. ఎంతవరకు చేస్తారు, తన జీతం వస్తుంది, తన పని అయిపోతే చాలు అని చెయ్యరు. అయితే ఇక్కడ వ్యవస్థలో వ్యక్తులందరూ తమ యొక్క జీవన విధానంలో ఎలా ఉంటారు అని చెప్పారు. అంటే లాంఛనప్రాయంగా వ్యక్తులు అంటే ఒక రకమైన చర్య కలిసి పనిచేయడం అంటే కష్టాలు ఇష్టాలు వ్యక్తిగతంగా తన కష్టాలు ఇష్టాలతోనే సంతృప్తిపరచుకోవడం, మానసికంగా తనకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ఇక్కడ ఈ రకమైన సహచర్యం కలిసి పనిచేయడం నిరంతరంగా జరగడంలో అవి క్రమబద్ధీకరించబడి లాంఛనప్రాయంగా వ్యక్తులుగా రూపొందించుకుంటాయని బర్నార్డ్ విశ్లేషణ. అంటే ఇప్పుడు లాంఛనప్రాయంగా వ్యవస్థలు ఎలా ఏర్పడుతున్నాయో మళ్ళీ ఒకసారి ఇస్తుంది. వ్యవస్థలోని వ్యక్తులందరూ వ్యవస్థ లక్ష్యాల కంటే తమ వ్యక్తిగత సంబంధాలు ఆధారంగానే సేకరించుకుంటారు. తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను కోరికలను సంతృప్తి పరచుకోవడానికి మానసికంగా తమకిష్టమైన వ్యక్తులతో కలిసి వారు పనిచేస్తారు. ఈ రకమైన సహచర్యం కలిసి పనిచేయడం నిరంతరంగా జరగడంతో అవి క్రమబద్ధీకరించబడి లాంఛనప్రాయం కాని అవస్థలుగా రూపుదిద్దుకుంటాయని బర్నార్డ్ తన యొక్క అభిప్రాయం చేశాడు. ఈ రకమైన లాంఛనప్రాయం వ్యవస్థలో వ్యక్తుల మధ్య ఉండే సంబంధాల ఆధారంగా వారి సహచర్యం ప్రతిపాదిక పైన ఏర్పడి సమూహాలను వ్యవస్థ లక్ష్య సాధన కోసం కృషి చేసేలా వాళ్ళను పురికొల్పుతాయి. ఈ వ్యవస్థలు అనిశ్చితమైనవి. అంటే ఎప్పుడు ఉంటుంది లేదు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, వస్తుంది పోతుంది. అంటే అనిశ్చిత అంటే నిశ్చయంగా ఉండే నిర్మాణ రహితమైన ఇవి నిర్మాణ రహితమైన అనిశ్చితమైన నిర్మాణ రహితమైన అస్పష్టమైన స్పష్టంగా ఉండదు, రూపం కూడా లేదు. ఇవి మళ్ళీ ఒకసారి, ఒకటి అనిశ్చితమైనది, రెండోది నిర్మాణ రహితమైనది, అస్పష్టమైనవి, రూపం లేనివి. ఇవన్నీ ఇది ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ వ్యక్తులు ఎలా ఉంటుందో. అయితే అయినప్పటికీ వ్యవస్థలపై తమ ప్రభావం చూపుతాయి. దీనికి అనిశ్చిత, నిర్మాణరహితమైన, అస్పష్టమైన రూపం అయినా వ్యవస్థపై ఇవి చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఈ రెండు రకాల వ్యవస్థల మధ్య సన్నిహిత సంబంధం ఉంటుందని లాంఛనప్రాయమైన వ్యవస్థ చేతనాయుత సహకార కార్యకలాపాలు కాగా లాంఛనప్రాయంగానే వీటిలో ఒకదాని కోసం మరొక దానిపై ఆధారపడి ఉంటుందని బెర్నార్డ్. లాంఛనప్రాయం కాని దాంట్లో వ్యవస్థలో ఒకదానిపై ఒకరు దీని మీద ఆధారపడి తన యొక్క కార్యకలాపాలను కొనసాగుతాయి. వీటిలో ఒకదాని ఆధారం మరొకటి దానిపై ఆధారపడి ఏది లాంఛనప్రాయం కానిది, లాంఛనప్రాయం కానిది, ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి అయితే ఇందులో లాంఛనప్రాయం కాని వ్యవస్థలపై ఎలా ఉంటాయి చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ లాంఛనప్రాయమైన వ్యవస్థ తప్పనిసరి, వ్యవస్థలో లాంఛనప్రాయమైన వ్యవస్థ తప్పనిసరి, అవసరం కొద్దీ లాంఛనప్రాయమైన వ్యవస్థల ఆహ్వానికి తెలుస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితులు ఆ వ్యవస్థలో పనిచేస్తుంది కాబట్టి దాని తగ్గనే లాంఛనప్రాయం కాని వ్యవస్థలు ఆవిర్భవిస్తాయి. ఇవి లాంఛనప్రాయమైన వ్యవస్థలు సమర్థవంతంగా నిర్వహించలేని పనులను, వ్యక్తుల మధ్య సంబంధాలను, ప్రసారాలను అతి చక్కగా నిర్వర్తించగలవు. ఏంటిది లాంఛనప్రాయం కాని వ్యవస్థలు? బెర్నార్డ్ మాటలో ఇవి పరస్పర ఆధారమైనవి. లాంఛనప్రాయం కాని వ్యవస్థలు లాంఛనప్రాయమైన వ్యక్తులకు సత్వనిస్తుంది. ఇక్కడ ఏమిస్తుందంటే ఒకదానికొకటి లాంఛనప్రాయమైన దానికి, లాంఛనప్రాయ వ్యవస్థలు దానికి సత్వనిస్తుంది, అంటే శక్తినిస్తుంది. అయితే ఇందులో లాంఛనప్రాయ వ్యవస్థలు ఎలా ఉంటాయో మీకు ఇక్కడ కొన్ని 3 విషయాలు ఇచ్చాడు. సమాచారాన్ని, యథార్థాలను, నిర్ణయాలను, సలహాలను, అభిప్రాయాలను ఒక చోట నుంచి వేరొక చోటికి చేరవేస్తుంది. ఏవి? లాంఛనప్రాయం కాని సమూహాలు. లాంఛనప్రాయం అంటే ఖచ్చితంగా
నియమ నిబంధనలు నడుస్తాయి. ఇవి అక్కడ నిర్ణయించబడి ఆ నిర్ణయాల ప్రకారమే పని జరుగుతుంది. లాంఛనప్రాయం లాంఛనప్రాయం కాని వ్యవస్థలు ఏంటంటే సమాచారాన్ని, యథార్థాలను, నిర్ణయాలను, సలహాలను, అభిప్రాయాలను ఒక చోటు నుంచి వేరొక చేతికి చేరుస్తాయి. ఉదాహరణకి వ్యవస్థలో ఒక వ్యక్తికి ఏమొస్తుంది? ప్రమోషన్ ఇస్తారు. చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న పనిలో అతనికి ఏమిస్తారు? ఒక ప్రమోషన్ ఇస్తారు. ఆ ప్రమోషన్ ఇలా ఉంటుందంటే అతనికి స్థాన ప్రమోషన్ అవుతుంది, ఒక్కో చోటికి వెళుతుంది. కానీ అతనిలో ఏముంటుందంటే నేను ఇంకొక మెట్ట ఎక్కుతున్నాను కాబట్టి అక్కడికి ముందే తయారవుతారు, ఫీల్ అవుతారు, నేను వెళ్ళాలి. అయితే ఇక్కడ తమ యొక్క అభిప్రాయాలను ఒక చోట నుంచి వేరొక చోటికి చేస్తారు. ఏవి? ఆ సంస్థలో పై అధికారి, కొత్త అధికారి చాలా లేదా ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ ఎట్లా ఉంది, ఒక స్టేషన్ ఉంది, ఒక మెట్రో స్టేషన్ ఇంకో చోటికి వెళ్తున్నాం. అలా ఒక చోటు నుంచి ఒకటి వెళ్తున్నప్పుడు ఈ యొక్క విధానంలో వ్యక్తుల అంగీకారాలను ఇంకేం జరుగుతుంది? వ్యక్తుల అంగీకారాలను మరియు క్రమబద్ధం చేయడం లాంఛనప్రాయమైన సంస్థల్లో వ్యక్తులు కలిసికట్టుగా పని చేస్తారు. మూడోది వ్యవస్థల్లో వ్యక్తుల నిజాయితీ మరియు ఆత్మగౌరవం. అందులో పనిచేసిన వాళ్ళు చూస్తారు. ఇందులో వ్యక్తుల మీద నిజాయితీ, ఆత్మగౌరవం, స్వతంత్రతా భావన కలిగి ఉండేలా కేటాయించిన ధైర్యం దోహదపడుతుంది. అంటే ఇక్కడ ప్రతి వ్యవస్థలో వ్యక్తులు నిజాయితీగా పనిచేయాలనుకుంటారు. అక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, స్వతంత్ర భావన కలిగి ఉండటకు ఈ యొక్క పాఠంలో లాంఛనప్రాయమైన టాపిక్ చక్కగా ఇది జీవన విధానంలో మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇది లాంఛనప్రాయమైంది. లాంఛనప్రాయ వ్యవస్థలో ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను వివరించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బర్నార్డ్స్ వ్యూస్ ఆన్ కమ్యూనికేషన్, ప్రసార వ్యవస్థ ఎలా ఉంటుందో దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ యొక్క ప్రసార వ్యవస్థలో ప్రతి వ్యవస్థకి ప్రసారం గుండెకాయలంట. అంటే సమాచారాన్ని ఒక చోటు నుంచి ఇంకొకటి చేస్తాం. సమాచారం ప్రకారం ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం. సమాచారం చెప్తున్నది కాబట్టి అంటే ఇక్కడ విధి నిర్వహించడంలో 3 అంశాలు ఉన్నాయి. మొదటిది వ్యవస్థ పథకాన్ని నిర్వహించడం లేదా వ్యవస్థలోని వివిధ స్థాయిలను నిర్వహించడం. రెండవది వచ్చేసి మంచి ఉద్యోగ వ్యవస్థను నిర్వహించడం. మూడోది లాంఛనప్రాయం కాని వ్యవస్థలను ఏర్పాటు చేయడం. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ప్రతి పాఠంలో కూడా ఇది మోసపూరితంగా ఉండొచ్చు, లేదా కొందరు తెలిసిగా పనిచేస్తున్నారు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ లాంఛనప్రాయమైన వ్యవస్థల్లో బెర్నార్డ్ తన యొక్క ఈ వీటిని నిర్వహించడంలో ఎలా పనిచేస్తున్నాయి, వ్యవస్థ ఏమిటి, వ్యవస్థకు పథకం ఎట్లా ఉంది, దాని యొక్క వ్యక్తుల విధుల సృష్టీకరణ ఎలా ఉంది, పని విభజనకు సంబంధించినవి, కార్యనిర్వాహకులు వ్యవస్థ లక్ష్యాన్ని ఉపలక్ష్యాలను విభజించి ప్రత్యేక అంటే ఇక్కడ ఒక వ్యవస్థ పని జరగాలంటే ఆ వ్యవస్థకు వివిధ స్థాయిలో వ్యక్తుల మధ్య సృష్టీకరణ జరుగుతుంది. అక్కడ పని విభజన జరుగుతుంది. ఎవరు పని చేయాలి, ఏ పని చేస్తారు, ఎవరు దేనికి సమర్థులో వాళ్ళకి ఆ పనిని అప్పచెబుతుంది. అంటే విధుల సృష్టీకరణకు పని విభజనకు సంబంధించిన కార్యనిర్వాహకులు వ్యవస్థ యొక్క లక్ష్యాన్ని ఉపలక్ష్యాలుగా విభజించి ఆ ఉపలక్ష్యాలను సాధించడానికి పనులు నిర్వహించి వీటన్నింటినీ మధ్య సమన్వయం సాధించాలి. అందులో వ్యవస్థకు ఇది అధికార పోకడం అంటే ఈ దారిగా చెప్తున్నాను.
అంటే ఇందులో ఉద్యోగులు ఉద్యోగుల సంఖ్యను, ఇందులో వ్యవస్థకు అవసరమైన సేవలు రకాలు అవసరమైన సేవలు రకాలను, గుణాత్మకతను, ఆరోగ్య సంఖ్యను అన్నీ చూడాలి. ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన అనువైన అను ఉద్యోగులు ఉద్యోగులు ఇక్కడ వ్యవస్థను నిర్వహించడం. మూడోది, ఇందులో 3 విషయాలు చెప్పాను. ఒకటి, వ్యవస్థ పథకాన్ని నిర్వహించడం లేదా వ్యవస్థలోని వివిధ స్థాయిలు నిర్వహించడం. రెండవది, వ్యవస్థలోని ఉద్యోగ వ్యవస్థను నిర్వహించడం. మూడవది, లాంఛనప్రాయం కాని వ్యవస్థలను ఏర్పాటు చేయడం. అంటే వ్యవస్థ పథకాన్ని, వ్యవస్థ చార్ట్లను, వివిధ స్థాయిల వ్యక్తులు విధులు సృష్టీకరణకు, మన విభజనకు దోహదపడిందని చెప్తాడు. అయితే కార్యనిర్వాహకులు ఉన్నత ఉద్యోగులు వ్యవస్థ లక్ష్యాలు ఉప లక్ష్యాలుగా విభజించి వాటిని ప్రత్యేకీకరణను సాధించడానికి, పనులు నిర్వహించడానికి వీటన్నింటి మధ్యలో సమన్వయాన్ని సాధించడం. అయితే ఇక్కడ వ్యవస్థలో ప్రత్యేకీకరణ, పని విభజన జరుగుతుంది. వీటి ద్వారా తన యొక్క ఉపలక్ష్యాలను సాధిస్తారు. పని విభజన జరిగి ప్రత్యేకీకరణ జరిగితే సృష్టీకరించి ఉప వ్యవస్థల ద్వారా ఆ సంస్థ యొక్క లక్ష్యాలను చేయడం. అయితే ఇందులో వ్యవస్థకు అవసరమైన సేవల రకాలు, గుణాత్మకత, ఉద్యోగుల సంఖ్యని అన్ని చూడాలి. ఉద్యోగులు ఎంత కావాలి, ఎంతమంది అవసరం ఉంటారో దానికి అనుగుణమైన ఉద్యోగులను ఏర్పాటు చేసుకోవాలి. బెర్నార్డ్ దృష్టిలో ఉద్యోగుల ఎంపిక ప్రోత్సాహకాల కల్పన. ఒక మంచి ఉద్యోగం దొరకాలి, ఒక మంచి టీచర్ దొరకాలంటే ఏం ఆధారపడుతుంది? ఒక గుణాత్మకమైన ఉద్యోగుల సంఖ్యను అని చూడాలి అని, ఉద్యోగులు పనిచేయడానికి కావాల్సిన ప్రేరణను, ఉద్యోగులకు కావాల్సిన చాలా రకాలుగా ఉంటాయి, వాటి రకాలుగా పని చేయడం, మనని ప్రేరణ పొందించడము. అయితే ఒక బెర్నార్డ్ దృష్టిలో ఉద్యోగుల ఎంపిక, ప్రోత్సాహకాలు మరియు నియంత్రణ పద్ధతులు, పదోన్నతి, క్రమశిక్షణ నుంచి ఇవన్నీ కూడా తొలగించబడినాయి. ఏమంటుంది ఇక్కడ? ఉద్యోగుల పనిచేయడానికి కావాల్సిన చర్యలను కల్పించడం, ఉద్యోగ దశలో ఉద్యోగుల ఎంపిక, ప్రోత్సాహకాలు రెండు ఇంప్లిమెంట్ చేసుకొని మీకు ఉద్యోగం ఇస్తాం. ఇప్పటిగా ఏదైనా పని చేస్తే అది దాంట్లో సమయాభావం, అనుభవం చదువుతుంది. ఎవరికే అనుభవం కోరుకుంటుందో వాళ్ళకి ఈ యొక్క నిర్వహణ అనేది చేయడం చాలా సులభం. నిర్వహణ ముఖ్యం ఇది ఏమిటంటే, ఎంపిక చేసిన ఉద్యోగులు వ్యవస్థకి నివాస యోగమే, వ్యవస్థకు విశ్వాత్మకమైన వ్యక్తిగత అయితే ఇక్కడ ఏమని చెప్తారంటే, ధైర్యం వంటి గ్రహణ శక్తి, సరళత్వం, నిష్కలమైన మనస్సు ఉండాలి. 2 రకాలుగా మనుషులు చురుకుదనం ఉండాలి. మనిషికి తన యొక్క అభిరుచులు, శిక్షణను నేర్చుకోగలగాలి. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. మానవ శక్తియుక్తులను బట్టి వ్యవస్థను పునర్నిర్మించుకోవాలని, అప్పుడే వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని బెర్నార్డ్ వివరించాడు. అయితే నిర్వాహకుడు ఎల్లప్పుడూ ఆజ్ఞ జారీ చేయడం మానుకోవాలి. ప్రతిసారి చెప్తుంటే చెయ్యడు. చెయ్యి నాకు విసుగు చెందకుండా మనుషులను ఒక అర్థం చేసుకోలేని యథార్థాలను, అభిప్రాయాలను, సలహాలను అంత సులువుగా లాంఛనప్రాయ స్థాయి ద్వారా పంపలేని సమాచారాలను ప్రసారించండి. లాంఛనప్రాయమైన వ్యవస్థలో లాంఛనప్రాయం చేస్తారు. అంటే అర్థం చేసుకోలేని యథార్థాలను, అభిప్రాయాలను, సలహాలను అంత సులువుగా లాంఛనప్రాయమైన స్థాయిల ద్వారా పంపలేని సమాచారాలను ప్రసారం చేయడానికి ఈ యొక్క లాంఛనప్రాయం కానీ వ్యవస్థ పనికి వస్తుంది. ఎక్కువవుతున్న రాజకీయ ఒత్తిడిని తగ్గించడం. అంటే ఏదైనా వ్యవస్థ ఉంటే ఆ రాజకీయ వ్యవస్థ చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ లాంఛనప్రాయం కానీ వ్యవస్థలో
నిర్వాహకుడు ఎల్లప్పుడూ ఒప్పుకోని ఆజ్ఞను జారీ చేయడం మానుకోవాలి. అట్టి పరిస్థితులు లాంఛనప్రాయంగా పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవాలి. లాంఛనప్రాయంగా వ్యవస్థలు నిర్వహించే విధులను చెప్తారు. లాంఛనప్రాయం చెప్తారు. లాంఛనప్రాయంగా వ్యవస్థలను అర్థం చేసుకోలేని యథార్థాలను, అభిప్రాయాలను, సలహాలను అంత సులువుగా లాంఛనప్రాయ స్థాయిల ద్వారా పంపిణీ సమాచారాలను ప్రసారం చేస్తారు. ఒక లాంఛనప్రాయం కానీ మేము పొందడం లాంఛనప్రాయం కాని వ్యవస్థ ద్వారా అవన్నీ సాధించగలుగుతారు. ఎక్కువవుతున్న రాజకీయ ఒత్తిడిని కూడా తగ్గిస్తారు. వ్యవస్థలో స్వయం క్రమశిక్షణ పెంపొందించుకునే వ్యవస్థలో ఇక లాంఛనప్రాయ వ్యవస్థలు అందరూ చాలా చక్కగా క్రమశిక్షణతో వెలిగి తమ యొక్క పనులను పూర్తి చేస్తారు. వ్యవస్థలో ముఖ్యమైన ముఖ్యమైన వ్యవస్థలో ప్రత్యేకమైన వ్యవస్థలో ముఖ్యమైన వ్యక్తిగత ప్రయోగాలకు వీటికి రూపొందించకుండా ఉండడం. అయితే లాంఛనప్రాయం కాని వ్యవస్థలను వృద్ధి చేయగలడానికి లాంఛనప్రాయం వ్యవస్థను వృద్ధి చేయగలిగితే కార్మికుడు అసంఖ్యాకమైన లాంఛనప్రాయమైన ఆజ్ఞ జారీ చేయవలసి ఉంటుంది. అధికార హోదాను ఉపయోగించి వ్యక్తిగత ప్రభావాన్ని చూపడం కంటే లాంఛనప్రాయం కానీ పద్ధతుల్లో ఎక్కువ చూపుతుంది. అయితే ఇక్కడ మనము ఏం నేర్చుకోవాలంటే మనకి అథారిటీ అధికారం కాన్సెప్ట్ ఆఫ్ అథారిటీ అధికార భావన. ఇది అధికార భావన ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి చెప్తాను. అధికార భావన అనేది బెర్నార్డ్ లాంఛనప్రాయమైన వ్యవస్థలోని అధికారానికి మామూలుగా అందరూ విశ్వసించే దానికి భిన్నమైన వివరణను ఇచ్చాడు. బెర్నార్డ్ పై దృష్టిలో ఇతను బెర్నార్డ్ వ్యవస్థలో అథారిటీ మామూలుగా అందరూ విశ్వసించే దానికి భిన్నంగా వివరణ ఇచ్చాడు. బెర్నార్డ్ పై దృష్టిలో అధికారానికి మూలం దానిని అంగీకరించడం లేదా ఒప్పుకోవడం. అధికారం అంటే ఏంటి? అంగీకరించడం లేదా ఒప్పుకోవడం. మనకన్నా పై ఉన్న వ్యక్తి ఏదైతే చెప్తామో చేయడం, లేకపోతే ఒప్పుకోవడం. దాని ప్రకారం పనిచేస్తేనే ఉంటాడు, లేకపోతే తీసేస్తాడు, లేకపోతే తొలగించబడతాడు. లాంఛనప్రాయమైన వ్యవస్థలో అంగీకరించబడే ఉత్తర్వుల యొక్క లక్షణమే అధికారమని బెర్నార్డ్ సూచించాడు. లాంఛనప్రాయమైన వ్యవస్థలో అంగీకరించబడే ఉత్తర్వుల యొక్క లక్షణమే అధికారమని బెర్నార్డ్ నిర్వచించాడు. అంటే అధికారం ఆజ్ఞలు ఇచ్చే వారితో కంటే ఆజ్ఞలను స్వీకరించే వారిలో ఉండాలి. అధికారం ఉండదు కాబట్టి అతను మన సలహాలు తీసుకోడు. అతను తన యొక్క లక్షణం ఆజ్ఞలు వివరణిస్తే ఆజ్ఞ పాటించడు, తనే ఆజ్ఞ ఇచ్చేవాడని తన యొక్క అహంభావం పెరిగిపోతుంది. అయితే ఇక్కడ అంటే అధికార ఆజ్ఞలు ఇచ్చే వారిలో కంటే ఆజ్ఞ స్వీకరించే వారిలో ఉంటుంది. అంటే ఎవరైతే ఆజ్ఞలు తీసుకుంటారో ఎదుటి వ్యక్తి చెప్తున్నాడో ఆ చెప్పిన విధంగా నడుచుకోవడమే ఈ యొక్క అధికారంలోని ముఖ్యమైన మాట. ఇక వ్యవస్థ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారు. అయితే ఆజ్ఞలు ఇచ్చే వారిలో కంటే ఆజ్ఞలు సేకరించే వారిలో ఉంటుంది. ఆజ్ఞలు ఇచ్చేవారు ఎంత శక్తివంతులైనప్పటికీ కానీ అంగీకరించవలసిన వారు అంగీకరించుకుంటే ఆజ్ఞలో అధికారం లేనట్లు. ఎవరైతే ఉన్నతాధికారి కింది వాళ్ళకు ఆజ్ఞలు చేస్తాడో అది జరగడమే అధికారం. అయితే ఎవరైతే శక్తివంతమైనటువంటి దాన్ని అంగీకరించవలసే అంగీకారం కంటే ఆ ఆజ్ఞలో అధికారం లేనట్లే. ఎవరైతే అధికారం ఆజ్ఞాపిస్తాడో అది దాని ద్వారానే తన యొక్క పనిని పూర్తి చేస్తాడు. అయితే ఒక వ్యక్తి ఉత్తర్వులు అంగీకరించడానికి 4 వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని బెర్నార్డ్ వివరించాడు. ఒకటి, పంపిన సమాచారాన్ని లేదా ఉత్తర్వులను అర్థం చేసుకోగలిగినప్పుడు. తర్వాత రెండవది, వ్యవస్థ లక్ష్యానికి అనుగుణంగా ఉత్తర్వులు ఉన్నప్పుడు. మూడవది, ఉత్తర్వులు అంగీకరించే వ్యక్తి అభిరుచులకు అనుగుణంగా ఉంటుంది. ఉత్తర్వులను ఆచరించడం
మానసిక శారీరక శక్తి ఉన్నప్పుడే. ఎవరైనా ఉత్తర్వులను ఆజ్ఞలను చేయాలంటే వాళ్ళు మానసికంగాను మరియు శారీరక శక్తిగాను బలంగా ఉంటేనే జరుగుతుందని చెప్పవచ్చు. ఫంక్షన్స్ ఆఫ్ అథారిటీ, కార్యనిర్వహణ విధులు ఎలా ఉంటాయంటే, చస్టడీ బర్నార్డ్ వ్యవస్థ ఒక సహకార వ్యవస్థ అయినప్పుడు అందులో సహకారం సాధించడం ముఖ్యమైన పని. అయితే కార్యనిర్వాహకుడు అలాంటి సహకార వ్యవస్థలో సమన్వయం సాధించడానికి కావలసిన వివిధ విధులను నిర్వర్తిస్తాడు. వ్యవస్థ ప్రసారాలు ముఖ్యమైనవి కాబట్టి కార్యనిర్వాహకుడు ప్రసార కేంద్రంగాను ప్రసార నాళాలుగా పనిచేస్తాయి. అంటే ఒక వ్యక్తి శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంటుంది నాళాల ద్వారా, ఒక నరాల ద్వారా ఎలా జరుగుతుందో అలాగే ప్రసారం కూడా ప్రతి వ్యవస్థలో నిర్వహించబడుతుంది ఒక నాళాలుగా. బర్నార్డ్ దృష్టిలో కార్యనిర్వాహకుడు చేసే పనులని కార్యనిర్వాహక విధులుగాను కొన్నిసార్లు కార్యనిర్వాహక విధులను కూడా పిలుస్తాడు. వైస్ ఛాన్సలర్లు ఒక్కొక్కసారి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పుకోవచ్చు. కార్యనిర్వాహక విధి అంటే వ్యవస్థ ఎప్పుడు పనిచేసే ప్రత్యేక విధి అనే బెర్నార్డ్ తన యొక్క వాదనలో తెలియజెప్పాడు. అలాగే ఈరోజు మన క్లాస్ రికార్డు జరుగుతుంది. ఆ రికార్డు కూడా ఎలా ఉంటుందంటే, ఒక కార్యనిర్వాహకుడు నాకు ఒక కార్యనిర్వాహకుడు పై అధికారి ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారమే నేను ఏ సమయానికి వచ్చి ఇక్కడ క్లాస్ చెప్తాను. అతని యొక్క విధులు మరి నా యొక్క విధులుగా భావిస్తాను. అంటే బర్నార్డ్ దృష్టిలో కార్యనిర్వాహకుడు చేసే పనులన్నీ కార్మిక విధులు కాదు. కొన్నిసార్లు కార్యనిర్వహణ చేత విధులను కూడా నిర్వర్తించే వైఎస్ ఛాన్సలర్ ఒకసారి క్లాస్ రూమ్లో అంటే ఈ యూనివర్సిటీ ఉంది, ఇగ్నో ఛాన్సలర్ ఉంటారు, ఇగ్నో అవసరమైతే తను కూడా వెళ్ళి పాఠాలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అది తన యొక్క ముఖ్య పని కూడా చెప్పవచ్చు. అయితే అంటే వ్యవస్థ ఎప్పుడూ పనిచేసేలా చూసే ప్రత్యేక విధి మాత్రం బర్నార్డ్ భావించారు. కార్యనిర్వాహక విధులు వ్యవస్థకు నాడి వంటి కార్యనిర్వాహక విధులు ఏంటిది? వ్యవస్థకు నాడి లాంటిది. నాడి పనిచేస్తున్న గుడకాయ. ఆ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే వ్యవస్థనే పనిచేయదు. అయితే ఇది శరీర భాగాలను శరీరంతో కలుపుతుంది. అంటే మనస్సులో ఉన్నది చెప్పి బాధను కూడా తీసుకుంటే ఆ బాధనికి ఎలానైతే మనం ఒకరితో చెప్పుకుంటామో, మనకంటే పై వ్యక్తితో మాట్లాడగలుగుతాం. ఒక పాప ఒక తండ్రిని, ఒక బాబు తండ్రి, తండ్రి ఉంది. అయితే ఈరోజు వచ్చే ముందు నా యొక్క బాధ్యతల్లో ఏంటిది, ఎలా చేయాలి అనేది తారీఖు ఎలా ఉంటుంది, నేను ఒక టీచర్గా నా యొక్క బాధ్యతలు ఏంటిది, పాఠాలు చెప్పడం, పాఠాలు తగ్గట్టుగా సరైన ఉదాహరణలు ఇస్తూ చెప్పగలను. అదే అయితే బర్నార్డ్ కార్యనిర్వాహక విధులను 3 రకాలుగా విభజించాడు. ఒకటి వ్యవస్థా ప్రసారం నిర్వహించడం. వ్యక్తుల మంచి అవసరాలను, సేవలను అందించడం. వ్యవస్థ లక్ష్యాలను ఉద్దేశాలను ఎవరు ముఖ్య కారణంగా విధులు. అయితే ఈ 3 విధాలు చెప్పారు కనుక ఇందులో ఒకటి వ్యవస్థా ప్రసారం నిర్వహించడం, రెండవది వ్యక్తుల నుంచి అవసరమైన వ్యవసాయ లక్ష్యాలను, ఉద్దేశాలను రూపొందించడం. ఈ 3 విధులను మనము తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మళ్ళొక ఉదాహరణ, ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాంట్రిబ్యూషన్ ఆఫ్ అంటే ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఈక్విలిబ్రియంలో వ్యక్తిత్వం చేసిన పని సంతృప్తిని ఉంటుంది అని భావించినప్పుడే ఉత్సాహంగా పనిచేస్తాడని బెర్నార్డ్ చెప్పాడు. ఏ వ్యక్తి అయినా, నేను కూడా ఏ వ్యక్తి అయినా, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక లెక్చర్ ఎవరైనా కావచ్చు, వ్యక్తి తనకు పని చేస్తున్న దాంట్లో సంతృప్తి ఉంటేనే పని చేస్తాడు, లేకపోతే చేయలేదు.
ఒక లెక్చరర్ చదువు చెప్పాలంటే ఉత్సాహంగా పనిచేస్తాడు, పాఠాలు చెప్తాను. ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక టీచర్ అంటే తనకు తన ఇష్టంగా వ్యక్తిత్వం చేసిన పనికి తగిన సంతృప్తి ఉంటుందని భావించినప్పుడే ఉత్సాహంగా పనిచేస్తాడని బర్నార్డ్ భావించారు. వ్యక్తులు డబ్బు కోసం పనిచేసే ఆర్థిక మానవులు కారని గట్టిగా అభిప్రాయాన్ని బర్నార్డ్ ఆర్థిక మానవ స్థానంలో కృషి సంతృప్తుల సమతుల్యం అనే నూతన భావనను ప్రవేశపెట్టాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, సాటిస్ఫాక్షన్ తనకైన విధానంలో వ్యక్తి ఏం చేస్తున్నాడు, తాను చేసిన పనికి తగిన సంతృప్తి ఉంటుందని భావించినప్పుడే ఉత్సాహంగా పనిచేస్తాడని బర్నార్డ్ భావించాడు. వ్యక్తులు డబ్బు కోసం పనిచేసే ఆర్థిక మానవులు కారని గట్టిగా ఆర్థిక మానవులు, డబ్బే డబ్బు డబ్బు. కొందరు ఉంటారు వ్యవస్థలో, కొందరు ఉంటారు డబ్బుగా పనిచేస్తారు, పైసలు పనిచేస్తారు, లేకపోతే లేదు. మనీ మేక్ మెనీ థింగ్స్. అలాగే ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, ఆర్థిక మానవులుగా ఉండదు బర్నార్డ్ తన అభిప్రాయం. అయితే ఆర్థిక మన స్థానంలో కృషి సంతృప్తుల సమతుల్యం. ఇక్కడ ఏం చెప్పారంటే కృషి చేయడం, సంతృప్తుల సమతుల్యం, సంతృప్తి మనసు సాటిస్ఫాక్షన్ అవుతాడు. తన యొక్క నేను ఈ రోజు ఈ పని చేశాను, నాకు కూడా ఒక్కొక్క ఉద్యోగుడు క్లాసులు చక్కగా పాఠాన్ని చెప్పగలిగితే, ఆహా ఈరోజు చక్కటి పాఠాన్ని చెప్పాను, నేను కూడా ఈరోజు మీకు చక్కగా పాఠాన్ని చెప్పాననే సంతృప్తిని కలిగించడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఈరోజు సంతృప్తి చెందుతున్నాను, ఈరోజు చక్కగా పాఠం చెప్తున్నాను. చెస్టర్ బర్నార్డ్ యొక్క పాఠం అయితే ఏమిటో స్థాయిలో మానవుని ఆర్థిక స్థాయిలో సంతృప్తత సౌమల్యం నూతన భావనను ప్రవేశపెట్టాడు. ఒక సంస్థ కోసం వ్యక్తి ఎందుకు సంతృప్తిని కలిగించే పని చేస్తాడు బర్నార్డ్ భావించాడు. తన కృషికి తాను పొంది సంతృప్తి మధ్య గల సమతుల్యంపై ఈ ప్రేరణ ఆధారపడి ఉంటుందని బర్నార్డ్ భావించాడు. తాను ఎంత పని చేస్తే అంత పెరిగి మాత్రమే తిరిగి పొందినచో అతనికి ప్రేరణ ఉండదు. అతను ఎంత పని చేస్తాడో అంతవరకే పనిస్తాడు డబ్బులు. దీన్ని ఏమంటారు, ఎంతవరకు పనిచేస్తావో దానికి అంతగానే డబ్బులు ఇస్తాడు అని చెప్తాడు. తాను పనిచేస్తే సంతృప్తి తిరిగి పొందినచో అతని ప్రేరణ ఉండదు. ఏంటంటే తాను ఎంత పని చేస్తే అంత మేరకు మాత్రమే తిరిగి పొందినచో అతని ప్రేరణ ఉండదు. అంటే తన సహకారానికి తగిన సంతృప్తి అతనికి కలగలేదు. తన కృషికి పొందే ప్రేరణ అతనికి సంతృప్తినివ్వగలగాలి. తన కృషి తను చేస్తాడు, ఎస్ యువర్ గుడ్ వర్క్, నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు అని పై అధికారి అన్నాడు అనుకో, అప్పుడు అమ్మ నేను జాబ్ పని డబ్బుల కోసం పనిచేయట్లేదు, వ్యవస్థ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంతృప్తి భావన అతను ఉంటుంది. ఇది నాది, ఎస్ ఇది నాది అనే భావనలో పనిచేస్తాడు. అంటే తన సహకారం తగిన సంతృప్తి అతనికి ఏమంటాడంటే తాను ఎంత పని చేస్తే అంత పని చేస్తాడో దానికి పని లేదు. అయితే తాను చేసిన కృషికి పొందే ప్రేరణ అతనికి సంతృప్తి లభించాలి అని బర్నార్డ్ భావించాడు. ఈ విధంగా కృషికి సంతృప్తికి మధ్య సమతుల్యాన్ని సాధించడంపై వ్యవస్థ వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రేరణలపై ఆధారపడి వ్యవస్థకి ఏదైనా తను చేస్తున్న ప్రోత్సాహాలు, మీరు పని చేస్తే ఇస్తాను, వారికి బోనస్ ఇవ్వడమో లేకుంటే జీతంతో పాటు ఇంకా కొంచెం డబ్బు ఎక్కువ ఇవ్వడమో అవి ప్రోత్సాహం. ప్రేరణ, నువ్వు చేయగలవు, చేయలేని పనిని నువ్వు చేయగలవు, ఇది అనుకున్న దానికంటే ఇంకా ముందే చేస్తావు, వ్యక్తిని చేస్తున్న పనిని తను ఎంకరేజ్ చేయడం, ఇది చాలా చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే వ్యవస్థ ఏంటంటే సంతృప్తికి మధ్య సమతుల్యాన్ని, ఏంటి కృషికి సంతృప్తికి మధ్య సమతుల్యాన్ని సాధించడంపై వ్యవస్థ మనుగడ ఆధారపడింది. కృషికి ఫలితంగా వ్యక్తులు పొందే సంతృప్తి వారిచ్చే ప్రోత్సాహకాలు ప్రేరణలపై ఆధారపడుతుందని బర్నార్డ్ వివరించాడు. ఇది కాంట్రిబ్యూషన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఈక్విలిబ్రియం, సమానత్వాన్ని. జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్, జోన్ ఆఫ్ ఇండిఫరెన్షియేషన్, ఇండిఫరెన్స్, జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్. ఇక్కడ జోన్ ఆఫ్ ఇండిఫరెన్సెస్ అంటే ప్రతి వ్యక్తిలోనూ ఒక అనాసక్త పరిధి ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఒక అనాసక్తక పరిధి ఉంటుంది. ఆ పరిధికి లోబడే ఉత్తర్వులు జారీ చేసినప్పుడు వ్యక్తులు వాటిని గురించి ఆలోచించకుండానే అమలు
పరుస్తారు. ఒక వ్యక్తి ప్రతి వ్యక్తిలోనూ ఒక అనాసక్త పరిధి, జోన్ ఆఫ్ ఇండిఫరెన్సెస్ ఉంటుంది. ఆ పరిధి లోబడి ఉత్తర్వులు జారీ చేసినప్పుడు వ్యక్తులు వాటిని గురించి ఆలోచించకుండానే అమలుపరుస్తారు. వ్యక్తులు ఒక వ్యక్తులు ఒక సమూహంగా వ్యవస్థలో చేస్తూ దాని నుంచి ఫలితాలను పొందుతున్నప్పుడు ఆ ప్రభావం వల్ల కూడా ఉత్తర్వులను అంగీకరిస్తారు. ఉత్తర్వులు పైన తెలిపిన వాటిలో కొన్ని ఉన్నాయి. ఉత్తర్వులు ఎలా ఉంటాయంటే, ఉత్తర్వు జారీ చేసే వ్యక్తి అది ఆమోదం పొందేదిగా ఉన్నప్పుడే జారీ చేయాలి. మనం ఒకరికి ఉత్తర్వు ఇస్తున్నాం, ఒక పని చెప్తున్నాం, ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నప్పుడు అది ఎలా ఉండాలంటే, మనకు ఆ వ్యక్తి దీనిని అంగీకరించగలగాలి. అతను పై వ్యక్తులు పై అధికారులు కింద ఉన్న ఉద్యోగులకి ఆజ్ఞ జారీ చేస్తే వాళ్ళు ఆ ప్రభావం వల్ల కూడా ఉత్తర్వులు అంగీకరిస్తారు. అందువల్ల మంచి కార్యనిర్వాహకుడు ఆధీనులు ఆమోదించే ఉత్తర్వులు ఏవో, ఆమోదించని ఉత్తర్వులు ఏవో గమనించి అందుకు అనుగుణంగా మసలుతుంటాడు. ఇక్కడ ఉన్నతాధికారి ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఎలాంటి ఆజ్ఞలు ఇస్తే వాళ్ళు చేయగలరు, ఆజ్ఞలు వాళ్ళు స్వీకరిస్తారు, ఎలాంటి ఆజ్ఞలు వాళ్ళు స్వీకరించరు అనే ఆలోచనతోనే అధికారులు ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞలను అమలుపరచడానికి వీలైన రకరకాల ఉత్తర్వులు వాటి అంగీకార యోగ్యతను బట్టి చెప్పవచ్చు. ఏదైనా ఆజ్ఞలు ఇచ్చే ముందు అందుకు అనుగుణంగా ఆజ్ఞను తయారు చేయడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం వంటి వాటి ఉత్తర్వులను ఆమోదించేలాగా చేయవచ్చు. వ్యవస్థలో ఆజ్ఞలు ఆమోదించడం ఆ వ్యవస్థలో అనాసక్తిపై ఉంటుంది. అనాసక్తి అంటే జోన్ ఆఫ్ ఇండిఫరెన్సెస్. అయితే యోగ్యతను బట్టి 3 విధాలుగా విభజించాడు బెర్నార్డ్ గారు. కొన్ని ఉత్తర్వులు అసలు అంగీకార యోగ్యం కానివి, వీటిని ఖచ్చితంగా ఒప్పుకొని ఉత్తర్వులుగా చెప్పుకోవచ్చు. కొన్ని ఏంటంటే ఆమోదం కావు, కానీ అది ఒప్పుకుంటారు, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అంటే రెండవది ఉత్తర్వులు తటస్థమైనవి, అంటే అటు ఇటుగా ఖచ్చితంగా అది ఎప్పటికూ ఒకేలా ఉంటాయి. అంటే కొంత వరకు ఒప్పుకొని తటస్థంగా కొందరు ఒప్పుకోరు. మూడో రకం ఉత్తర్వులు అనాసక్త పరిధిలోనివి, అంటే వ్యక్తులు ఏమాత్రం ప్రశ్నించకుండానే అనుచితంగా ఒప్పుకోవడానికి వీలని చెప్పాడు, చేయాలంతే, చేస్తూనే ఉంటారు. అయితే ఈ పరిధిలో ఉన్న ఉత్తర్వులను వ్యక్తులు ఆమోదించి తీరుతారు. అనాసక్త పరిధిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆమోదించి దాన్ని తీరుతారు. అనాసక్త పరిధి అవతల ఉండే ఉత్తర్వులను అంగీకరించే ముందు వ్యక్తులు వాటి ఫలితాలను క్షుణ్ణంగా అనాసక్తి ఉన్నప్పుడు కొన్ని చోట్ల క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కార్యనిర్వాహకులు ఆ అనాసక్త పరిధి తెలుసుకోవడం ద్వారా వ్యవస్థలో ఉత్తర్వులు సజావుగా ప్రయాణించి అమలుపరుస్తారు. లేనిచో కార్యనిర్వాహకులు అధికారాన్ని ఎలా అమలుపరచాలో తెలియని స్థితి వైపు నెట్టుబడి వ్యవస్థలో ఘర్షణకు తావిస్తారు. కొన్నిసార్లు ఎలా చేయాలి, దాని ఉత్తర్వులు ఎలా జారీ చేయాలి, ఉత్తర్వులు జారీ చేస్తారు ఎలా ఒప్పుకోరు, ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించారు అన్న విధానంతో ఇది పనిచేస్తుంది. అయితే వ్యవస్థలో ఘర్షణలకు తావు అంటే చెప్పేదాన్ని తావిస్తుంది. వ్యవస్థ కోసం శ్రమించి త్యాగం చేసి విస్తృత కృషిని సరిపే ఉద్యోగులకు అవసరమైన ప్రేరణను కల్పించడం ద్వారా వారిని అనాసక్త పరిధిలోకి రప్పించి ఆజ్ఞలు జారీ చేయడం, ఇది జోన్ ఆఫ్ ఇండిఫరెన్సెస్. అనాసక్త పరిధి గురించి మీకు వివరించాను. నెక్స్ట్ బెర్నార్డ్ అధికారంలో లీడర్ ఎలా ఉంటాడో చెప్తున్నాడు. లీడర్ అంటే ఇక్కడ ఏమంటుందంటే వ్యవస్థ సామర్థ్యం కోసం
వ్యవస్థ సామర్థ్యం ఆ వ్యవస్థలోని వ్యక్తులు ఉత్తర్వులను సక్రమంగా ఆమోదించి అమలుపరచడంపై ఆధారపడి ఎవరైనా ఆజ్ఞలను ఆమోదించినట్లే ఆ వ్యవస్థ నుంచి లాభాలు పొందే వ్యక్తులందరికీ నష్టం కలుగుతుంది. ఇది అనాసక్తి ఉండే ఆజ్ఞలను అంగీకరిస్తూ వ్యక్తులు వ్యక్తులు వ్యవస్థ మనుగడ దోహదం చేయడానికి శ్రద్ధాశక్తులను లాంఛనప్రాయం కాని వ్యవస్థలు లోపడి పనిచేస్తుంటారు. అధికారం అధికారం ఎలా ఉంటుందండి? ఒక భ్రమ లేదా అయితే వ్యవస్థలోని వ్యక్తులు ఒక్కొక్క ఆజ్ఞను తమకు ఇష్టం లేకపోయినా దానిని ఒక సమస్యగా చేయడానికి లేదా ఇతరులు ముందు తమ వ్యక్తిత్వాన్ని కించపరుచుకోవడానికి ఇష్టం లేక ఆమోదిస్తారు. అలాంటి ఆమోదం పట్ల ఉత్తర్వులు సక్రమంగా అమలు కావు. కాబట్టి అనాసక్త పరిధిలో ఉండే ఆజ్ఞలను తప్పనిసరిగా ఆమోదించడానికి అమలుపరచడానికి ఇవి చూస్తుంటాయి. అయితే ఇక్కడ ఏమిటంటే బెర్నార్డ్ ప్రకారం అధికారం అనేది ఒక కల్పిత భావన. రెండు కారణాలపై తెలుసుకోవచ్చును. ఒకటి ఏంటిదంటే ఈ ప్రక్రియలో వ్యవస్థలోని వ్యక్తులు పై స్థాయిల వారికి వ్యవస్థ నిర్ణయాల బాధ్యతను దత్తత చేశారు. దట్ ఈస్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, అంటే ఉన్న అధికారాన్ని కింది స్థాయిల వరకు అప్పచెప్పడం, లీడర్షిప్. రెండవది భావన అధికారులు రెండవది ఏంటిదంటే పై కల్పితంగా అయినప్పటికీ ఉత్తర్వులను కింది స్థాయిల వారు ఒప్పుకోవడం అంశాన్ని తోచిరాదు. అధికారంలో ఉన్నవారు సరిగ్గా ఉత్తర్వులు జారీ చేయలేనప్పుడు అధికార విఫలమైనప్పుడు కింది స్థాయి వారు ఆజ్ఞలను తోసిపుచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పై అధికారి తన ఆజ్ఞలు సరైన విధానంలో సరైన పద్ధతిలో పోతే ఆ ఇచ్చే ఆజ్ఞలను సరిగా పట్టించుకోకపోవచ్చు. అయితే బెర్నార్డ్ ఎక్కడ లీడర్ ఉన్నతాధికారులకి మూడు రకాలుగా ఏం చేస్తున్నారు? కారణకుండా విధులు లీడర్కి ఏం చేస్తున్నారు? ఒకటి వ్యవస్థ ప్రసారాలను నిర్వహించడం, వ్యవస్థలో ప్రసారం నిర్వహించడం, ఇక్కడ నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి, పై స్థాయి నుంచి కింది. రెండవది వ్యక్తుల నుంచి అవసరమైన సేవలను రాబట్టడం, ఎవరైతే ఉన్నారో ఎలా చేయాలి, ఏ వ్యక్తితో ఎలా పని చేయాలో ఆ పనిని రాబట్టడం. వ్యవస్థ మూడవది వ్యవస్థ లక్ష్యాలను ఉద్దేశాలను రూపొందించడం. ఈ మూడు వ్యవస్థలు కూడా లీడర్ యొక్క విధులు, ఫంక్షన్స్ ఆర్ లీడర్లో అని. ఇది వ్యవస్థ ఒక సహకార వ్యవస్థ అయినప్పుడు అందులో సహకారం సాధించడం ముఖ్యమైన పని. అయితే కార్యనిర్వాహకుడు లీడరు అలాంటి సహకార వ్యవస్థ సమన్వయం సాధించడానికి కావాల్సిన వివిధ విధులను నిర్వర్తిస్తాడు. ఇది ఇక బెర్నార్డ్ డిసిషన్ మేకింగ్. డిసిషన్ మేకింగ్ ఎలా ఉంటాయంటే నిర్వాహకుల విధి ఎంపిక విధి ఏమిటంటే ఎంపిక చేస్తున్న ఉద్యోగుల వ్యవస్థకు విశ్వాసపాత్రులైన వ్యవస్థ వ్యక్తిత్వం చేత ప్రభావితమై ఉండేటట్లు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ విశ్వాసపాత్రలు చేయగలరు. అవును, ఇది కరెక్ట్, నిజమో, ఇది దీని ప్రకారం. అయితే సంస్థ పట్ల విశ్వాసంతో అతనికి వ్యక్తిగత సామర్థ్యం కూడా ఉంది. సంస్థ పట్ల అతనికి వ్యక్తిగతం నేను చేయగలను అనే విశ్వాసపత్రం కూడా కలిగి ఉండాలి అని చెప్తాడు. అయితే సంస్థ పట్ల విశ్వాసంతో పాటు అతని వ్యక్తిగత సామర్థ్యం ఉండాలి. ఈ సామర్థ్యం రెండు రకాలు: చురుకుతనం, గ్రహణ శక్తి, సరళత్వం, నిష్కలమైన మనస్సు, ధైర్యం వంటి సాధారణ సామర్థ్యాలు కాగా అతని అభిరుచులు శిక్షణతో నేర్చుకున్న పద్ధతుల వల్ల వచ్చిన ప్రత్యేక సామర్థ్యం మానవ శక్తియుక్తులను బట్టి వ్యవస్థలను పునర్నిర్మించుకోవాలని, అప్పుడే వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని బెర్నార్డ్ వివరించారు. అయితే నిర్వాహకులు ఎప్పుడూ ఒప్పుకొని ఆజ్ఞ జారీ చేయడం మానుకోరు. అంటే ఈ పలానా ఆజ్ఞ జారీ చేస్తే వీళ్ళు ఒప్పుకోరు అని అయితే అలాంటి ఆజ్ఞ జారీ చేయకూడదు. అయితే అట్టి పరిస్థితులు లాంఛనప్రాయంగా పద్ధతి ద్వారా పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే లాంఛనప్రాయం ద్వారా ఏదైనా ఆజ్ఞ జారీ చేస్తే అది లాంఛనప్రాయంగా ఉన్న నియమైతే లాంఛనప్రాయం వ్యవస్థ ద్వారా ఆ యొక్క పనిని, ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకునేలాగా ఈ యొక్క లీడర్ ఎవరైతే ఉందో ఎగ్జిక్యూటివ్ లీడర్ను పని చేయాలి. అర్థం కాని
అయితే ఇక్కడ కొన్ని లాంఛనమైన వ్యవస్థలను నిర్మించేటప్పుడు 3 విషయాలు చెప్పారు. అర్థం చేసుకోలేని యథార్థ చేయడం. రెండవది ఎక్కువ అవుతున్న రాజకీయ ఒత్తిడిని తగ్గించడం. మూడవది వ్యక్తుల్లో స్వయం క్రమశిక్షణ పెంపొందించడం. ఇవన్నీ కూడా ఈ 3 విషయాలు కూడా చక్కగా వ్యవస్థలో తన యొక్క లీడర్కు ఉండాల్సిన ముఖ్యమైన విధులు. లాంఛనప్రాయ వ్యవస్థలను వృద్ధి చేయగలిగితే కార్మికులకు అసంఖ్యాకమైన లాంఛనప్రాయమైన ఆజ్ఞ చేయవలసిన అవసరం ఉండదు. అధికార హోదాను ఉపయోగించి వ్యక్తిగత ప్రభావాన్ని చూపడం కంటే లాంఛనప్రాయమైన పద్ధతిలో ఎక్కువ ప్రభావం నిర్వహించు. కొన్నిసార్లు నా అధికారంతో చెప్తున్నా, నేను నిర్వహణే చేయాలి అన్నప్పుడు అలా కాకుండా అధికారంతో కాకుండా అనధికారంగా లాంఛనప్రాయం కాని వ్యవస్థ ద్వారా తన లక్ష్యాలను సంస్థ యొక్క పనులను పూర్తి చేయవచ్చు. ఇది మనకు బర్నర్డ్ ద్వారా తెలుసుకున్నాం. అంటే వీటిని ఎలా పనిచేస్తున్నాం, ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వాటి ఏం చెప్తున్నాం. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అధికారం, బాధ్యతలను అప్పగించడం, అధికారాన్ని దత్త చేయడం కార్మిక విధుల్లో ముఖ్య అంశాలు. వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఆ స్థాయికి సంబంధించిన ఉద్దేశాలను, లక్ష్యాలు, నిర్దేశకత్వాలు స్పష్టపరచాలి. ఏదైతే లక్ష్యం ఏందో అది చెప్పాలి. లక్ష్యం ఏంటి, ఎలా ఉంటాయి, దాని ఉద్దేశం ఏంటి అని స్పష్టపరచాలి. సాధించాల్సిన ఫలితాలను కాలాన్ని కూడా నిర్వచించాలి. ఏ కాలం చేయాలా, మన లక్ష్యం ఏంది, ఎంత వారమా, రోజా, వారమా, పక్షం రోజుల, 15 రోజుల, నెల రోజుల మనకు ఉంటుంది. ఆ సందర్భం నెలలు, క్వార్టర్లీ అంటే 3 నెలలు, హాఫ్ ఇయర్లీ, 6 నెలలు, ఇయర్లీ, 12 నెలలు, ఇలా దానికి కాలాన్ని కూడా నిర్వచించాల్సిన అవసరం ఉంటుంది. లక్ష్యాన్ని నిర్దేశం ఉంటాయి. అయితే అడ్డంకులు కూడా ఉంటాయి. హిండ్రెన్స్, అడ్డంకులు, కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు లక్ష్యాలను మార్చి నిర్వహించుకోవాలి. ఒక చేస్తున్న పద్ధతి ఉంటే ఆ పద్ధతిని మార్చుకొని వేరే ద్వారా ఆ లక్ష్యాన్ని నిర్వహించుకోవాలి. మొత్తం వ్యవస్థలో కార్యనిర్వహణ యొక్క విధులు ఒక భాగం మాత్రమే. అయితే వాటిని చేర్చడం వల్లనే వ్యవస్థకు రూపం వస్తుందని బెర్నార్డ్ భావించారు. వీటిని వ్యవస్థలో చేర్చడానికి 2 ప్రేరణలు అవసరం. ఒకటి, వ్యవస్థలోని వాతావరణం అనుకూలంగా ఉండదు. పని వాతావరణం చాలా ముఖ్యం. ప్రశాంతం, అలజడి లేకుంటే తిట్టడము, లేకుంటే ఆ ప్రాంతానికి ఇది చెయ్యి అది చెయ్యి చిరాకుగా పరాకుగా ఉంటే పని జరగదు. పని వాతావరణం కష్టతరమైనా సరే పని మాత్రం బాగుంటే చాలా చక్కగా చదువు. రెండవది, ఉత్తర్వులు అమలుపరచని వ్యక్తుల్లో ప్రయత్నించి ఇచ్చి ఉండడం. క్లుప్తంగా చెప్పాలంటే కారణానికి విధి మౌలికంగా భౌతిక, జీవ, సామాజిక కారకాల కలయికపై ఆధారపడి ఉంటుందని బెర్నార్డ్ అనే విషయాన్ని చెప్పాడు. అయితే ఇక మన యొక్క పాఠం యొక్క కన్కల్షన్లో అంటే సారాంశంలో బెర్నార్డ్ మీద కూడా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు ఎన్నో ఉన్నా వ్యవస్థ మనుగడకు సహకార పద్ధతి ప్రాముఖ్యాన్ని బెర్నార్డ్ చాలా విపులంగా వివరించారు. ఆయన చేసిన అనేక ప్రతిపాదనలు క్లిష్టమైన వ్యవస్థలకు అర్థం చేసుకోవడంలో అనుకున్న ప్రతిభను చాటి చెబుతాయి. ఆయన ప్రవేశపెట్టిన అనాసక్త పరిధి అధికారానికి ఆధారంగా అంగీకారం వంటి భావన. అనాసక్తి, అధికారానికి ఆధారంగా అంగీకారం వంటి భావనలు ఆధునిక ప్రజాస్వామ్య విలువలకు ఎంతో బలాన్నిచ్చాయి. బెర్నార్డ్ పాత విలువలపై ఆధారపడిన ఆర్థిక మానవుని సిద్ధాంతాన్ని తోసిపుచ్చి మేయో అభివృద్ధిపరిచిన మానవ ప్రవర్తనను, మానవ సంబంధాలకు అధిక ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఎల్టన్ మే మానవ సంబంధాల పితామహుడు ఏదైతే నిర్వచించాడో ఆ మే యొక్క ప్రభావం ఈ యొక్క హెర్బర్ట్ చెస్టర్ బెర్నార్డ్ పై పడింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నేటి ఆధునిక యుగంలో బెర్నార్డ్ అభివృద్ధి చేసిన లాంఛనప్రాయం కాని వ్యవస్థలకు ఎంతగో ఆచరణ విలువ ఉందని. లాంఛనప్రాయమైన వ్యవస్థ కంటే లాంఛనప్రాయం కాని వ్యవస్థలకు ఎంతో ఆచరణాత్మకమైన విలువ ఉంటుందని చెప్పాడు. బెర్నార్డ్ అభివృద్ధి పరిచిన సిద్ధాంతాలు ఆయన మేధాశక్తి
నుంచి విస్తృత అనుభవం నుంచి రావడం వల్ల ఈనాడు పరిస్థితులకు వ్యక్తులకు ఎంతగానో ఉంది. అయితే వీటి గురించి బెర్నార్డ్ని వివరణ చేస్తున్నప్పుడు ద ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కార్మిక విధులు పుస్తకానికి వ్యాఖ్య రచన చేసిన కిన్నెత్ ఆర్ ఆండ్రూస్ బెర్నార్డ్పై విమర్శించారు. బెర్నార్డ్పై మౌలిక కృషి అయిన ఈ గ్రంథంలో ఉన్నత స్థాయి సిద్ధాంతీకరణ ఉందని, సిద్ధాంతానికి సరిపోయే ఉదాహరణలు పేర్కొనలేదని విమర్శించారు. ఎవరు? కిన్నెత్ ఆర్ ఆండ్రూస్. బెర్నార్డు సిద్ధాంతీకరణ ఉంది, కానీ ఆ సిద్ధాంతం సరిపోయే ఉదాహరణలు ఇవ్వలేదని విమర్శించాడు. ఆర్జేఎస్ బేకర్ అనుభవాల నుంచి వచ్చిన ఆచరణాత్మక ఉదాహరణలు బెర్నార్డ్ ఇవ్వలేకపోయాడని విమర్శించాడు. సహకార పద్ధతికి ఉద్దేశం కేంద్రాంశమని బెర్నార్డ్ రూపొందించినప్పుడు ఉద్దేశం రూపొందించే ప్రక్రియపై బెర్నార్డ్ పూర్తిపరమైన వివరణ ఇవ్వలేదని చెప్పాడు. దానిపై సరైన శ్రద్ధ చూపలేదని ఆండ్రూస్ విమర్శించాడు. బెర్నార్డ్ నాయకత్వాన్ని సమర్థంగా పరిశీలించినప్పటికీ చెస్టర్ బెర్నార్డ్ నాయకత్వం, లీడర్ ఎలా ఉండాలి, తన యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి, కింది స్థాయి వాళ్ళతో ఎలా పనిచేయాలో అనే విధానానికి ఉన్నతమైన సైద్ధాంతిక స్థాయిలో పరిశీలించాడని నాయకత్వ సమస్యలు విశ్లేషించలేదు. అతను ఏం చేశాడు? నాయకత్వం సిద్ధాంతపరం విమర్శించాడు, కానీ నాయకత్వ సమస్యలను విశ్లేషించలేదని ఆండ్రూస్ భావించాడు. ఇది చెస్టర్ బెర్నార్డ్ తన యొక్క విధి విధాన రూపకల్పనలో చేశాడు. బెర్నార్డ్ తన యొక్క రచనలో తన యొక్క ఫంక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ రచన ఈ రోజు కూడా ఏ కార్యంలో ఉన్నాడో ఆ యొక్క పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేటి మోడర్నైజేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నా, వివిధ నిర్వహణలున్నా ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అనే పుస్తకం అది చాలా ఒక గైడ్గా, ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని నేను వివరిస్తాను. ఇంతటితో ఈరోజు మన యొక్క చెస్టర్ బెర్నార్డ్ యొక్క పాఠాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.